వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మనకు తెలంగాణ రాష్ట్రంలో అయితే త్వరలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్లల్లో చాలామంది ఆశాపరులు, ఉత్సాహవంతులు, యువకులు ప్రతి ఒక్కరు కూడా మరి పోటీ చేయాలనుకుంటున్నారు. ఈ ఉత్సాహవంతుల లిస్టులో మెయిన్గా చూసినట్టయితే యూత్ ఎక్కువగా కూడా ఈసారి రాజకీయ ఆర్భాటం చేయాలనుకుంటున్నది. అయితే మెయిన్గా ఏమైందంటే మనకి ఇక్కడ చూసినట్టయితే ఇంతకుముందు మన కేసీఆర్ గారి యొక్క పాలన కాలంలో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళు, అంటే ఇద్దరు సంతానం కంటే ఎక్కువ సంతానం ఉంటే ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్లో పోటీకి అనర్హులు అనే ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టం మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు సవరించిండు. ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు, ఏం కాదు. ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో సర్పంచ్గా, వార్డ్ మెంబర్గా, జెడ్పీటీసీ, ఎంపీటీసీగా పోటీ చేయడానికి అవకాశం ఉన్న చట్టాన్ని మేము మార్చి ముగ్గురు పిల్లలు, నలుగురు పిల్లలు ఉన్నా కూడా మీరు సర్పంచ్గా పోటీ చేయవచ్చు, ఎంపీటీసీగా పోటీ చేయవచ్చు, జెడ్పీటీసీగా పోటీ చేయవచ్చు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు దాన్ని మార్చుకున్నాడు. ఆ చట్టాన్ని అసెంబ్లీలో పెట్టి అదే విషయం మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంటేషన్ అవుతుందా అని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలామంది ఎక్కువ సంతానం కలిగిన తల్లులు, తండ్రులు ఉన్నారు. ఇద్దరు సంతానం కలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది, ముగ్గురు, నలుగురు సంతానం కలిగిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అయితే అట్లా ఎక్కువగా సంతానం ఉన్న వాళ్ళకు కూడా స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ఒక సర్పంచ్గా పోటీ చేయాలని కోరుకుంటుంది, ఒక వార్డ్ మెంబర్గా పోటీ చేయాలని కోరుకుంటుంది, ఒక ఎంపీటీసీ, జెడ్పీటీసీ కావాలని కోరుకుంటుంది. సో కాబట్టి వాళ్ళ కోరిక కూడా నిజంగా వాస్తవానికి న్యాయబద్ధమైనదే. ఎందుకంటే రాజకీయ హక్కులు అందరికీ సమానంగా ఉంటాయి. రాజకీయ హక్కులు సమానంగా ఉన్నప్పుడు అవకాశాలు కూడా సమానంగా ఉంటాయి. రిజర్వేషన్ బట్టి వాళ్లకు సర్పంచ్ సీటా, మరి జెడ్పీటీసీ సీటా, మరి అదేవిధంగా గ్రామ పంచాయతీలో వార్డ్ మెంబర్ అవకాశమా, ఇది ఎంపీటీసీ అవకాశం అనేది వస్తుంది. అంతేగాని సంతానాన్ని బట్టి వాళ్ళ రాజకీయ హక్కును హరించే స్వేచ్ఛ ఎవరికి లేదు. రాజకీయ హక్కులు ప్రతి పౌరుడికి భారతదేశంలో కరెక్ట్గా ఈక్వాలిటీగా ఉంటాయి. రాజకీయ హక్కులను సంతానాన్ని సాకుగా చూపించి కత్తరించడం అంటే నిజంగా ఇది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. అన్నీ నేను అనుకున్న తెలంగాణ రాష్ట్రంలో మొన్న నోటిఫికేషన్, సర్పంచ్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్ అనేది కోర్టు పరిధిలో హైకోర్టు స్టే విధించింది. దాని మీద వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్తే కూడా సుప్రీంకోర్టు కూడా హైకోర్టు లోకి వెళ్ళి తెలుసుకోండి, ఖచ్చితంగా స్టే కొనసాగుతుంది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దాని విషయంలో అప్పుడు కనుక హైకోర్టు స్టే విధించకుండా 42% మీద హైకోర్టు ఏమనకుండా ఉంటే వీళ్ళు పాత రిజర్వేషన్, అంటే ఈ 42% రిజర్వేషన్తోనే వెళ్ళి ఇద్దరు సంతానం ఉన్న వాళ్ళకే సర్పంచ్ అవకాశము, ఇద్దరు సంతానం ఉన్న వాళ్ళకి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డ్ మెంబర్ అవకాశం ఇస్తుండేనేమో. కానీ ఇక్కడ హైకోర్టు స్టే విధించడం వల్ల మన క్యాబినెట్ మీటింగ్లో వీళ్ళు కూర్చున్నారు. ఆడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీహరి మినిస్టర్, వీళ్ళు కూర్చొని ఇద్దరు పిల్లల సంతానం కలిగిన వాళ్ళకి అవకాశం కల్పించడం కరెక్ట్ కాదు, నలుగురు, ముగ్గురు సంతానం ఆపై ఎక్కువ సంతానం ఉన్న వాళ్ళకు కూడా స్థానిక సంస్థల ఎలక్షన్లో అవకాశం కల్పించాలని శ్రీహరి ఒక ప్రతిపాదన చేసిండు ఆ మినిస్టర్. దాని కారణంగా మేము దాన్ని అసెంబ్లీలో సవరించే ఆలోచన చేస్తున్నాం అన్నారు. 100% రైట్, అలాంటివి చేయాలి. ఎందుకంటే రాజకీయ హక్కులు అనేది ఎవడు హరించలేడు. భారతదేశ గడ్డ మీద పుట్టిన, తెలంగాణ గడ్డ మీద పుట్టిన, ఆంధ్రప్రదేశ్లో పుట్టిన, బీహార్లో పుట్టిన, పంజాబ్లో పుట్టిన, ఉత్తరప్రదేశ్లో పుట్టిన వాడు ఎక్కడ పుట్టినా కానీ వాడు భారతీయుడు, వాడు భారతీయ పౌరుడు. వానికి సహజ సిద్ధంగా, జన్మతా సిద్ధంగా భారతదేశ సౌరవత్వం ప్రకారం ఈ భూగడ్డ మీద వాడు పుట్టినందుకు వానికి ఖచ్చితంగా రాజకీయ హక్కులు ఉంటాయి. సంతానాన్ని బట్టి రాజకీయ హక్కులు హరించాలనుకుంటే నువ్వు ఎమ్మెల్యేకు, మినిస్టర్కి, సీఎంకి, ప్రైమ్ మినిస్టర్కి, ఎంపీకి, అదేవిధంగా రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి, డిప్యూటీ సీఎంకి, ఇలాంటి వాటికి కూడా ఇట్లా పెట్టండి. మీకు ఇద్దరు సంతానం ఉంటేనే ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, ఇద్దరు సంతానం ఉంటేనే ఎంపీగా పోటీ చేయాలి, ఇద్దరు సంతానం ఉంటేనే ముఖ్యమంత్రి కావాలి, ఇద్దరు సంతానం ఉంటేనే క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్లు అవుతారు, ఇద్దరు సంతానం ఉంటేనే రాష్ట్రపతి అవుతారు, ఇద్దరు సంతానం ఉంటేనే క్యాబినెట్, సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ అవుతారు, అదేవిధంగా స్టేట్ క్యాబినెట్ మినిస్టర్లు అవుతారు, అదేవిధంగా గవర్నర్లు కూడా అవుతారని ఇట్లా పెట్టండి.
పెడితేనే అప్పుడంతా భారతదేశంలో జనాభా తగ్గుముఖం పడుతుంది. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలలో జనాభా తగ్గుతుంది, జనాభా వృద్ధి రేటు తగ్గింది. ఆంధ్రప్రదేశ్లో జనాభా వృద్ధి రేటు తగ్గింది. ఇక్కడ మనకు కేరళలో జనాభా వృద్ధి రేటు తగ్గుతుంది. ఇక్కడ మనకు తమిళనాడులో కూడా జనాభా వృద్ధి రేటు తగ్గుతుంది, పడిపోతుంది. జనాభా పడిపోవడం వల్ల ఏమవుతుందంటే కేంద్రం పైన మన యాజమాయిష్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు ఎందుకంటే మన కేంద్రం మన రాష్ట్రాలకు నిధులు ఇస్తూ ఉంటుంది. నిధులు ఈ 15th 14th ఫైనాన్స్ ప్రకారం మనకు నిధులు ఇస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు జనాభా ప్రతిపాదికనే, జనాభా తలల లెక్కింపు ప్రతిపాదికనే మనకు అవకాశం వస్తుంది, ఎక్కువ డబ్బులు వస్తాయి. జనాభా తగ్గినప్పుడు మనకు మన ప్రాధాన్యత తగ్గిపోతుంది. ఒక ఎంపీ స్థానానికి ఎంత జనాభా ఉండాలో అంత జనాభా ఉంటేనే మనకు ఖచ్చితంగా మన పరిధిలో మనకు స్థానాలు ఎక్కువ వస్తాయి. రిజర్వేషన్స్లో మనకు నియోజకవర్గాల స్థాయి పెరుగుతుంది. సో కాబట్టి మన స్టేట్లో కాదు సెంట్రల్లో మన చక్రం తిప్పాలంటే మనకు జనాభా అవసరం. దాన్ని చంద్రబాబు నాయుడు కూడా అన్నాడు మొన్న రీసెంట్లీగా, మన జనాభా తగ్గుముఖం పడుతుంది, పెంచండి, జనాభాను పెంచండి అని మాట్లాడితే, ఇక్కడ స్థానిక సంస్థల ఎలక్షన్స్లు వస్తే తోక కత్తిరించే విధంగా 2 పిల్లలు ఉన్నోడే పోటీ చేయాలి, 4-3 పిల్లలు ఉన్నాడు పోటీ చేయొద్దని ఒక కుటిల చట్టాలు తయారు చేసి గుదిబండలా పెడుతున్నారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఏదేమైనా మొత్తానికైతే ఒక చక్కటి నిర్ణయం అయితే క్యాబినెట్ మినిస్టర్స్ వాళ్ళ క్యాబినెట్ సమావేశంలో తీసుకున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే ప్రకటించిండు. దాన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో చట్టం చేయాలా, దాది చట్టం ఓకే చేయడానికి గవర్నర్ ఆమోద ముద్ర పొందాలా, దానికి సీఎం ఆమోదం కూడా కావాలి. అదంతా ప్రాసెస్ నడవడానికి ఒక 1 రోజుల పైచీలకు పడతాయి. అంత లోపల స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తాయి. ఎవరైనా ఆశావాహులు మీరు పోటీ చేయాలి, మీరు ఖచ్చితంగా స్థానిక సంస్థలలో సర్పంచ్ కావాలనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో ఫుల్ యూజ్గా ఉంటుంది. లైక్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి. సైనింగ్ ఆఫ్ మీ చిలుక ప్రశాంత్. థ్యాంక్ యూ.